ఏప్రిల్ 14 తారీఖు అంటే ఏంది? ఇలా అంబేద్కర్ సార్ జయంతి కదా. ఇక బాబాసాహెబు 135వ జయంతి అని భారతదేశంలో ఉన్న ఉమ్మాడక్కాయ లీడర్ల కాన్ నుంచి అంబేద్కర్ ఆశయాలను బతికిస్తామని చెప్పే లీడర్ల దాకా పువ్వుల దండలేసి ఆయన ఆశయాలు అది చేసిర్రు. ఇంతకు భీమరావు ఆశయాలు ఏంటి, అవి నెరవేరుతున్నాయా అంటే ఇక చెప్తాపాన్రి. అంబేద్కర్ సార్ ఆశయాలు ఏంటి అంటే అందరికీ సమానంగా సామాజిక న్యాయం జరగాలి అన్నాడు. ఎంత న్యాయంగా జరుగుతున్నదో చూస్తూనే ఉన్నాము. ఇక కుల నిర్మూలన పురాగా జరిగిపోవాలి, అన్ని కులాలలో సమానంగా ఉండాలి అంటే అందరిది మనుషుల కులమని గుర్తించబడాలని అప్పుడే అనుకున్నాడు. కానీ అది కూడా నెరవేరలేదు. ఇప్పుడు కుల రాజకీయాలు నడుస్తున్నాయి. అట్లనే భారతదేశంలో ఉన్నోళ్ళందరూ స్వేచ్ఛగా బతకాలి అనుకున్నాడు. కానీ స్వేచ్ఛగా ఎవ్వరు ఏది చెప్పుకోరాకుండా రాజకీయం లీడర్లకు మాత్రం స్వేచ్ఛ వచ్చింది. మహిళా సాధికారత కావాలి, అన్ని రంగాల ఆడోళ్ళు ముంగట ఉండాలి అన్నాడు. ఆడోళ్లకు మొగోళ్లతోని సమాన వాటా కల్పించాలని కూడా కోరుకుంటూ ఎట్లున్నదో చూస్తూనే ఉన్నాము. ఇప్పటికీ కొన్ని రంగాల రాణిస్తుండ్రు కానీ రాజకీయంలో మాత్రం సమాన వాటా లేకుంటున్నది. మహిళలకు అనగారిన బతుకులు మారాలే, వాళ్ళు కూడా గౌరవంగా బతకాలన్నాడు. 79 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో వాళ్ళ బతుకులు మారేది లేదు. ఇప్పటికీ ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టున్నది. కులమతాలు లేని సమాజం కావాలన్నాడు. కానీ కులమతాలతోని రాజకీయం చేసే రోజులు వచ్చినాయి. చదువులు సామాన్యులకు మంచిగా అందాలి అనుకున్నాడు. కానీ అది కూడా ఇప్పుడు వ్యాపారం అయిపోయింది. అంటరానితనం పోవాలన్నాడు. ఇప్పటికీ ఇంకా కులాల పేరుతోని ఊర్ల పొంట అంటూ ముట్టూ ఉన్నది. ఇంకో అసలు ముచ్చట ఏంటంటే రాజకీయంగా కూడా బడుగు బలహీన వర్గాలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు, రెడ్లు, దొరలతోని సమానంగా స్వేచ్ఛ కావాలన్నాడు. కానీ ఎక్కువ కులాలకు ఉన్నంత స్వేచ్ఛ రాజకీయంలో ఎక్కువ జనాభా ఉన్న బహుజన కులాలు మతాల్లో ఉన్నోళ్లకు లేకుండా పోయింది. అవన్నీ ఆశయాలు బతికిస్తామని అంబేద్కర్ జయంతి వచ్చిందంటే లీడర్లు విగ్రహానికి పూలదండలేసి మైకులు బట్టి మాట్లాడుతున్నారు. కానీ ఆశయాలు మాత్రం బతికిస్తలేరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.